హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నా పేరు డాక్టర్ సునీత, కన్సల్టెంట్ ఫర్టిలిటీ 49 హాస్పిటల్స్ తిరుపతి బ్రాంచ్. ఈరోజు మనం ఒబెసిటీ అండ్ ఫర్టిలిటీ, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఒబెసిటీ అండ్ ఫర్టిలిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఒబెసిటీ అంటే ఏంటి, జనరల్గా వెయిట్ ఎలా మనము మెజర్ చేస్తాము అంటే ఒక్కొక్కరు వెయిట్ని బట్టే కాకుండా వాళ్ళ తగ్గ హైట్కి సరిపడా వెయిట్ ఉన్నారా లేదా అనే దాన్ని బిఎంఐ అంటాం, బాడీ మాస్ ఇండెక్స్. సో బాడీ మాస్ ఇండెక్స్తో మనం మెషర్ చేస్తాము. వాట్ ఈస్ ద హెల్దీ రేంజ్ ఆఫ్ బిఎంఐ అంటే 18 to 25 అనమాట. 18 to 25 అనేది ఐడియల్ బిఎంఐ. సో అబౌవ్ 25 ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటారు, అండ్ అబౌవ్ 30 అలా ఉన్న వాళ్ళని ఒబెసిటీ, సివియర్లీ ఒబెస్ అని అంటారు. అండ్ అబౌవ్ 40 ఉంటే మార్బిడ్లీ ఒబెస్ అంటారు అనమాట. సో వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ఒబెసిటీ అండ్ ఫర్టిలిటీ? ఫర్టిలిటీకి దీనికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఏదైనా జనరల్ హెల్త్ అనేది మనకి బెటర్గా ఉంటే మంచిది. అండ్ ఒబెసిటీ వల్ల ఏమవుతుందంటే జనరల్ ఫ్యాట్ టిష్యూ అనేది ఎక్కువ ఉంటుంది, ఎడిపోస్ టిష్యూ అనేది ఎక్కువ ఉంటుంది. దానివల్ల మన బాడీలో లెప్టిన్ అనే హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. ఆ లెప్టిన్ వల్ల ఏమవుతుంది అంటే మన బ్రెయిన్లో ఉన్న సెంటర్స్ మీద ఎఫెక్ట్ చూపించి ఎఫ్ఎస్హెచ్ అనేది కొంచెం ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఉంటాయి. సో అవి మనకి ఓవ్యులేషన్ కోసం ఉపయోగపడతాయి అన్నమాట. వాటి మీద ఎఫెక్ట్ వచ్చి ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ అవుతుంది. సో జనరల్గా రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఎఫెక్ట్ ఆఫ్ ఒబెసిటీ ఆన్ ఫీమేల్ ఫర్టిలిటీ. సో ఎగ్ రిలీజ్ అవ్వనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా తగ్గిపోతుంటాయి. అది వన్ ఆఫ్ ద రీజన్. ఎగ్ అంటే జనరల్గా ఎవ్రీ మంత్ 14 days ఎగ్ అనేది గ్రో అయ్యి రిలీజ్ అవుతుంది. సో ఈ హార్మోనల్ వేరియేషన్స్ వల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. అండ్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. లైక్ జనరల్గా ఒబెసిటీ ఉన్న వాళ్ళకి ఒకవేళ ప్రెగ్నెన్సీ రావడం కష్టం ఒకటి, వచ్చిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీలో మిస్క్యారేజెస్, ఇంకా ప్రీటర్మ్ డెలివరీస్, ఇంకా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మన మెయిన్ టార్గెట్ ఓన్లీ ఫర్టిలిటీ అంటే ప్రెగ్నెన్సీ రావడం ఒక్కటే కాదు, హ్యాపీ అండ్ హెల్దీ బేబీతో ఇంటికి వెళ్ళడం కూడా మెయిన్ ఫోకస్ ఉంటుంది కాబట్టి సో ఒబెసిటీ వల్ల ఇవన్నీ కూడా హ్యాంపర్ అవుతాయి అన్నమాట. సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అంటే మనం ఐడియల్ బిఎంఐ రేంజ్లోకి రావడానికి ట్రై చేయాలి. అండ్ అదే టైంలో సడన్ వెయిట్ లాస్ అనేది అడ్వైస్ చేయం. సడన్ వెయిట్ లాస్ వల్ల ఏమవుతుందంటే మన హైపోథాలమస్ యాక్సిస్ అనేది సడన్గా షట్ డౌన్ అయిపోతుంది. సో దానివల్ల మొత్తం అసలు ఓవ్యులేషన్, మెన్స్ట్రుయేషన్ అనేది కూడా ఒక్కొక్కసారి స్టాప్ అయిపోతుంది. సో అడ్వైస్ ఏంటంటే మోడరేట్ ఎక్సర్సైజ్ ఎవ్రీ 30 minutes పర్ డే, ఎవ్రీ 5 days ఏ వీక్ అని టార్గెట్ చేసుకున్నా కానీ, ప్లస్ అట్ ద సేమ్ టైం అంటే ఉన్న వెయిట్ కంటే 10% మినిమం వెయిట్ లాస్ అవ్వడానికి టార్గెట్ అనేది చెప్తాము. ఇది అంటే న్యాచురల్ వేస్లో, అది సడన్గా మొత్తము ఫుడ్ స్టాప్ చేసేసి ఫుల్ ఎక్సర్సైజెస్ చేసి అలా అనేది చేయకూడదు. సో నార్మల్ హెల్దీ ఎక్సర్సైజ్, హెల్దీ ఫిజికల్ యాక్టివిటీ అండ్ అవాయిడింగ్ జంక్ ఫుడ్స్ ఇన్ ద డైట్, ఇంక్రీజింగ్ ప్రోటీన్ కాంటెంట్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్ కాంటెంట్ అంటే మనకి పల్సెస్ ఇవన్నీ వీటిలో ఉంటాయి అన్నమాట, ఎగ్ వీటిలో. అండ్ న్యాచురల్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అనేవి ఇంక్రీజ్ చేసుకోవాలి. సో ఈ వెయిట్ లాస్ టార్గెట్ చేస్తూనే అట్ ద సేమ్ టైం ఓవ్యులేషన్ కరెక్షన్ కోసం మెడిసిన్స్ ఇస్తాము. మెడిసిన్స్ ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేసి చెప్తామన్నమాట. ఓవ్యులేషన్ కోసం ఇచ్చేవి ట్యాబ్లెట్స్ ఆర్ ఇంజెక్షన్స్, బోత్ టైప్స్ ఉంటాయి. ప్లస్ ఐవీఎఫ్ ప్లాన్ చేస్తున్నా కూడా, అంటే వాళ్ళ కండిషన్స్లో ఐవీఎఫ్ చేసుకోవాల్సి వచ్చిన ఒబెసిటీ వల్ల అన్నిటికీ ఇంక్రీజ్డ్ డోసెస్ అవసరం ఉంటుంది. ప్లస్ రెస్పాన్స్ కూడా కొంచెం అన్ప్రెడిక్టబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్రొసీజర్ టైంలో కోమార్బిడ్ కండిషన్స్ కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో బెటర్ ఒబీస్ అండ్ ఓవర్ వెయిట్ రేంజ్లో నుంచి నార్మల్ వెయిట్కి వచ్చిన తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం,
ఆర్ బోత్ ఏజ్ ఎక్కువ అవుతుంది అనుకుంటే బోత్ టుగెదర్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్తో పాటు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఇంకొక విషయం, జనరల్గా ఒబెసిటీ అంటే ఓన్లీ ఫిమేల్ ఫర్టిలిటీనే ఎఫెక్ట్ చేస్తుందని అందరూ అనుకుంటారు. కానీ మేల్స్లో కూడా ఒబెసిటీ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ సేమ్ రకంగా ఎలాగైతే ఫిమేల్స్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వస్తాయో అలాగే మేల్స్లో కూడా హార్మోనల్ వేరియేషన్స్ వల్ల ఒకటి ఇంపార్టెన్స్, డిక్రీజ్డ్ లిబిడో అనేటివి ఉండొచ్చు. సెకండ్ వచ్చి స్పర్మ్ మోటిలిటీ, మార్ఫాలజీ అండ్ కౌంట్, వీటి మీద కూడా ఎఫెక్ట్ రావచ్చు. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ షుడ్ ఎయిమ్ అట్ ద హెల్దీ BMI రేంజ్ అండ్ సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్కి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ.